ఎడతెరిపి లేని వానలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జలకళను సంతరించుకుంది. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావంపై మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే చెరువులు, కుంటలు కూడా జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మనం చూస్తున్నాం, ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల పరిధిలో ఈ వర్షాల వల్ల ప్రాజెక్టులన్నీ కొత్త నీరుతో కలకలలాడుతున్నాయి. అలాగే ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. మనం చూస్తున్న ఈ పెద్ద వాగు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటితో జలకళను సంతరించుకుంది. అలాగే రోడ్లపై నుంచి కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కడ చూసినా ప్రస్తుతం జలకళ కనిపిస్తూనే ఉంది. ఇటు చెరువుల్లో కూడా మ్యాక్సిమం నీటి మట్టం చేరుకుంటోంది. అలాగే ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. పై భాగంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో కూడా వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా 30 నుంచి 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో పెరుగుతూ కొత్తగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే పోచారం ప్రాజెక్టు, సింగీతం, కళ్యాణి రిజర్వాయర్లు కూడా ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇటు వర్షాలు అలాగే ఈ పొంగుతున్న వాగులు, వంకల వల్ల చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిరంతరాయంగా పడుతున్న ఈ వర్షాలకు వర్షపాతం కూడా భారీ ఎత్తున నమోదవుతూ వస్తుంది. ప్రస్తుతం ఇటు నిజామాబాద్ జిల్లాలో సగటున 270 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా 250 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. అయితే గత సీజన్తో పోలిస్తే ఇప్పటికీ వర్షపాతం తక్కువే అయినప్పటికీ కూడా వ్యవసాయానికి అదునుగా ఉండడంతో మరోవైపు వ్యవసాయ పనులు కూడా ఊపందుకున్నాయి. వరి నాట్లు సిద్ధం చేసుకున్న రైతులు అలాగే వరి పంటలు వేస్తున్నారు. అలాగే పప్పు దినుసులు, మొక్కజొన్న, జొన్న తదితర పంటలన్నీ కూడా ప్రస్తుతం సాగులోకి వస్తున్నాయి. దీంతో రైతులు కూడా బిజీగా కనిపిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఇటు వ్యాపార లావాదేవీలు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఒక స్థాయిలో ఆశించిన మేరకు వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే పైభాగంలో మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్న వరదకు గోదావరి నది కూడా క్రమక్రమంగా ఉధృతిని సంతరించుకుంటుంది. ఇటు నదులు అలాగే ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతా కూడా పూర్తిగా జలమయమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇది గత సీజన్తో పోలిస్తే, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఒక స్థాయిలో వర్షపాతం తక్కువే నమోదైనప్పటికీ ఈ సీజన్లో ఈ సమయానికి సరిపడా వర్షాలు పడడంతో ఇటు రైతులు అలాగే ప్రజలు అలాగే వ్యాపారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజాగా వర్షాల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.